బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిందని ఆరోపణలు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో సంచలనం రేపుతున్నాయి. డెడ్ బాడీ పక్కన కూర్చొని ఆమె రాత్రంతా పాన్ వీడియోలతో కాలక్షేపం చేసిందని తెలుస్తోంది. బిర్యానీలో 20 నిద్రమాత్రలు కలిపి భర్తకు పెట్టిందని అనుమానిస్తున్నారు. భర్త శివనాగరాజు స్పృహ కోల్పోయాక ప్రియుడు గోపితో కలిసి హత్య చేసిందని తెలుస్తోంది. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిందని ఆరోపణలు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో సంచలనం రేపుతున్నాయి. డెడ్ బాడీ పక్కన కూర్చొని ఆమె రాత్రంతా పాన్ వీడియోస్ తో కాలక్షేపం చేసిందని తెలుస్తోంది. బిర్యానీలో 20 నిద్రమాత్రలు కలిపి భర్తకు పెట్టిందని అనుమానిస్తున్నారు. భర్త శివనాగరాజు స్పృహ కోల్పోయాక ప్రియుడు గోపితో కలిసి హత్య చేసిందని తెలుస్తుంది. నిండుతో ఊపిరాడకుండా హత్య చేసినట్లుగా తెలుస్తుంది. గుండెపోటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేశారు. శివనాగరాజు భార్యపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివనాగరాజు చెవి నుంచి రక్తం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే మహిళా లోకానికే కలంకం లాగా ఒక ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల ప్రాంతానికి చెందిన ఒక మహిళ అతి కిరాతకంగా భర్తను అయితే హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే డెడ్ బాడీ పక్కన ఏదైతే హత్య చేసిన తర్వాత డెడ్ బాడీ పక్కన కూర్చొని రాత్రంతా కూడా ఏడుస్తూ నటించినట్లుగా పోర్న్ వీడియోలు చూసిందనే కూడా స్థానికంగా ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ఏదైతే శివనాగరాజు చనిపోయిన వ్యక్తి శివనాగరాజుకు సంబంధించిన భార్య లక్ష్మీ మాధురి బిర్యానీలో 20 నిద్ర మాత్రలు పొడి కలిపి పెట్టింది. దీంతో భర్త స్పృహ కోల్పోయిన తర్వాత ప్రియుడు గోపితో కలిసి దిండుతో ఊపిరాడకుండా హత్య చేసింది. తర్వాత గుండెపోటు వచ్చి మరణించాడని ఆ స్థానికంగా ఉన్న తన బంధువులతో అలాగే స్థానికులతో చెప్పి నమ్మపలకటంతో అందరూ కూడా గుండెపోటు అనే నిర్ధారించుకొని వాళ్ళు శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ఆమె ప్రవర్తన చూసి స్థానికంగా ఉన్న కొందరు అలాగే బంధువులు ఆమె ప్రవర్తనని పరిశీలించడంతో ఆమె ప్రవర్తన తేడాగా ఉందని అర్థం చేసుకొని పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగినట్టుగా తెలుస్తుంది. కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఆ యొక్క డెడ్ బాడీని పరిశీలించడంతో అక్కడ చెవిలో నుంచి రక్తం కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చి తమ స్టైల్లో పోలీసులు విచారణ జరపడం జరిగింది. దీంతో ప్రియుడితో కలిసి ఆమె హత్య చేసినట్లుగా కూడా ఆమె ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి పంపించడం జరిగింది. ఆవిడని అదుపులోకి తీసుకొని ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకొని ఇంకా తగు విచారణ అయితే చేపట్టిన పరిస్థితి అయితే పోలీసులు ఉంది. మొత్తంగా ఈ యొక్క మహిళ ఏదైతే భర్తనే అతి కిరాతకంగా హత్య చేసిందో ఆమెని మహిళా లోకానికే కలంకం అని కూడా స్థానికంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.